అమరావతి రైతులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం ఇల్లు కూడా లేదు. ఎవరో లింగంనేలు ఇచ్చిన గెస్ట్ హౌస్లో అద్దెకుంటున్నాడు. అమరావతి రాజధాని అంటున్నాడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళంతా చాలా విమర్శలు చేశారు. వారి విమర్శలు మొత్తం ఈ రోజుతోనే మూతపడబోతాను. ప్రస్తుతం ఏదైతే వెలగపూడి సచివాలయం ఉందో దాని వెనకాతల ఒక రైతు నుంచి 25,000 గజాల స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెందిన ఆయన భార్యకు చెందిన కంపెనీ హెరిటేజ్ తరఫున కొనుగోలు చేశారు. దాంట్లో ఈరోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. రాబోయే 18 నెలల్లో దాని నిర్మాణం కూడా పూర్తి కాబోతా ఉంది. ముఖ్యమంత్రి ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు అమరావతిలో చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, కనీసం ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకోలేదు అంటే అమరావతి మీద నమ్మకం లేదు, మునిగిపోయిద్ది, ముంపు ప్రాంతం, ఈ విమర్శల మొత్తానికి తెరబడింది. ఎందుకంటే అమరావతిలో ఇప్పటికే అనేక ల్యాండ్ మార్క్స్ క్రియేట్ అయ్యాయి. హైకోర్టు కానీ, సచివాలయం కానీ, తాజాగా ముఖ్యమంత్రి నివాసం, సిఆర్డీఏ కార్యాలయం, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్, ఇలా ఒక్కొక్కటి వస్తూ ఉంటే ఆ ప్రాంతానికి ఒక ఐకానిక్ లాగా ఏర్పడుతూ ఉంటుంది, ఒక ల్యాండ్ మార్క్ లాగా తయారవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే ఇల్లు నిర్మించుకుంటే ఇంకా బాగుండేది. అయితే ఇప్పుడు కానీ మునిగిపోయింది ఏం లేదు, మించిపోయింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ ఇంటి నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఇక అమరావతి రాజధాని పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షించేందుకు కూడా ఆయనకు అవకాశం దొరుకుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో మరికొందరు ప్రముఖులు కూడా అమరావతి రాజధానిలో వారి సొంత నివాసాలకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. వారు ఎవరెవరు అనే వివరాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం.